శ్రీకృష్ణ అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ టీజర్లో ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంది, సో గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి అని చెప్పి. సో అలాంటి డైలాగ్స్ ఫుల్ లెంత్ సినిమాలో యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఇంకెలా ఉండబోతున్నాయి? ఉంటాయండి, చాలా బాగుంటాయి. అంటే అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, బట్ డెఫినెట్గా ఎంజాయ్ చేసేలాగే ఉంటాయి, సిచ్యువేషన్ తగ్గట్టే ఉంటాయి. ఓకే. అండ్ ప్రియదర్శి అన్న నమస్తే అన్న. సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యూవీ క్రియేషన్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, యూవీ క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికలీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అనమాట. ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్ళే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్ళే రైస్ పెట్టారు, వాళ్ళే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్ వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 million వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ఈ ట్రైలర్ 10 million వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ నన్న క్వశ్చన్కి యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్. అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అనమాట. సారీ హర్ష, నిజం చెప్తున్నా, అందుకే ఏమనుకో. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మైక్ ఆడియన్స్ దగ్గర కూడా వస్తుందండి. యూ కెన్ ఆస్క్ యూర్ క్వశ్చన్స్. ప్రొడ్యూసర్ సునీల్ గారు, ప్రొడ్యూసర్, వన్ క్వశ్చన్ టు ప్రొడ్యూసర్. యూవీ క్రియేషన్స్ మన నెక్స్ట్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ గారిది ఏమైనా అప్డేట్ ఇస్తారా? లీక్ ఇప్పుడే కదండి, వస్తే త్వరలో. రాజా ఓకే.